హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డెలీషియస్కి. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసేసి రస్మలై అండి. అందరికీ నచ్చే రస్మలై ఎంత బాగుంటుందో. నేను దానికి 1/2 లీటర్ పాలను తీసుకుంటున్నానండి ఒక బౌల్లో. చూస్తున్నారు కదా, మీ ఇష్టం అండి, మీరు 1 లీటర్ తోటనే చేయొచ్చు, బట్ నేను 1/2 లీటర్ తీసుకుంటున్నాను. ఈ 1/2 లీటర్ తీసుకొని ఆ పాలని సిమ్లో పెట్టి బాగా కలుపుతూ ఉండండి. చూడండి, ఇలా పొంగు వచ్చేంత వరకు కలుపుతూనే ఉండండి. ఇలా ఒక పొంగు వచ్చాక కొంచెం సేపు ఒక 1 మినిట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకోండి. ఈ బౌల్ని తీసుకొని 2 మినిట్స్ వెయిట్ చేశాక 1/2 లెమన్ తీసుకోండి. లెమన్ జ్యూస్, 1/2 లెమన్ జ్యూస్ తీసుకుంటున్నాను నేను ఇందులో. ఈ 1/2 లెమన్ జ్యూస్ ఇందులోకి యాడ్ చేసేసి బాగా మిక్స్ అయ్యేటట్టు కలపండి. చూస్తున్నారు కదా, ఇలా ఈవెన్గా కలపండి. మీ ఇష్టం అండి, మీకు ఒకవేళ పాలు 1/2 లెమన్ తోటి విరగకపోతే మీరు ఇంకొంచెం లెమన్ యాడ్ చేయొచ్చు. బట్ నాకు ఈ 1/2 లెమన్ తోటి పాలు అండ్ వాటర్ సపరేట్ అయ్యాయి. సో చూస్తున్నారు కదా, ఇలా సపరేట్ అయ్యాక మళ్ళీ స్టవ్ మీద తీసుకొని ఇంకా మొత్తం మలై అండ్ వాటర్ మొత్తం సపరేట్ అయ్యేదాకా చేసుకోండి. హీట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, మొత్తం ఇలా కలుపుతూ ఉండండి కంటిన్యూస్గా. చూడండి, మనకి ఇప్పుడు మలాయ్ అనేది టోటల్గా సపరేట్ అయింది. సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నేను. అండ్ నేను ఒక బౌల్లో ఒక వైట్ క్లాత్ తీసుకొని దీన్ని ఫిల్టర్ చేసుకోండి, వడగట్టుకోండి. వడగట్టుకున్నాక మీరు 2-3 టైమ్స్ నీట్గా క్లీన్గా కడగండి. ఎందుకంటే మనం లెమన్ జ్యూస్ యాడ్ చేస్తాం కదా సపరేట్ అవ్వడానికి. ఆ లెమన్ అనేది పుల్లగా ఉంటుంది కాబట్టి దీనికి అంటుకుంటుంది. సో 2-3 టైమ్స్ కడిగితే అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా కడగండి. ఇలా కడిగాక ఇది మలై మొత్తం ఫోల్డ్ చేయండి. క్లాత్లో ఫోల్డ్ చేసేసి ఆ వాటర్ అయితే ఏదైతే ఉందో అది మొత్తం రిమూవ్ చేసేయండి. చూస్తున్నారు కదా, ఇలా మెల్లగా ఈవెన్గా వాటర్ అనేది రిమూవ్ చేయండి. ఇది ఇలా రిమూవ్ చేశాక ఇది ఒక పక్కన పెట్టేసుకోండి. ఒక 40 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఇంకో బౌల్లో మళ్ళీ 1/2 లీటర్ పాలు తీసుకొని కలుపుతూనే ఉండండి. ఇందులోకి మనం 1/2 కప్ షుగర్ తీసుకుంటున్నానండి నేను. చూస్తున్నారు కదా, 1/2 కప్ షుగర్ తీసుకొని మిక్స్ చేయండి. ఈ షుగర్ మొత్తం పాలలో కరిగాక 1/2 టీ స్పూన్ కలర్ తీసుకుంటున్నానండి నేను. చూస్తున్నాను కదా, బయట ప్రతి స్వీట్ షాప్లో కలర్ ఉంటుంది. ఒకవేళ మీకు కలర్ ఇష్టమైతే చేసుకోండి, మీరు ఇంట్లోనే వాటి కలర్ స్కిప్ చేయొచ్చు, మీ ఇష్టం. దీని బదులు కుంకుమ పువ్వు కూడా వేయచ్చు. ఇప్పుడు నేను బాదం తీసుకుంటున్నానండి. చిన్న స్లైసెస్గా చేసేసి నేను బాదం తీసుకుంటున్నానండి. మీరు పిస్తా కూడా యాడ్ చేయొచ్చు అండి, బాదం అండ్ పిస్తా. చూస్తున్నారు కదా, ఇలా చేసేసి పక్కకు పెట్టేసుకొని ఇంకో బౌల్లో 1 కప్ వాటర్ అండ్ 1/2 కప్ షుగర్ తీసుకోండి. షుగర్ సిరప్ ప్రిపేర్ చేయండి. చూస్తున్నారు కదా, బాగా కలపండి. షుగర్ అనేది వాటర్లో మొత్తం కరిగిపోవాలి. ఇలా ఇది అవుతూ ఉంటే ఇప్పుడు మనం పక్కకు పెట్టిన మలాయ్ ఉంది కదా, ఏదైతే మలాయ్ మనం తీసి పక్కకు పెట్టామో అది మొత్తం వాటర్ అనేది ఇంకిపోవాలండి. ఇలా పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు దీన్ని స్మాష్ చేసుకుంటూ ఒక పిండి ముద్దలా చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా బాగా స్మాష్ చేయాలండి. అప్పుడైతేనే మనకి రస్మలై అనేది సాఫ్ట్గా వస్తుందండి. ఇలా చేసుకున్నాక ఒక చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని రస్మలై చేసుకోండి.
ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని రస్మలై పెట్టుకోండి. ఇప్పుడు ఏదైతే ఉందో ఆ షుగర్ సిరప్లో వేయండి రస్మలై. ఒక 15 మినిట్స్ అక్కడ వేయించండి. ఇప్పుడు ఈ రస్మలై ఏదైతే ఉందో అది కూల్ వాటర్లో తీసుకోండి. ఐస్ క్యూబ్ వాటర్లో నేను తీసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ రస్మలైలో వాటర్ కొంచెం పిండేసేసేసి మెల్లగా మనం ఏదైతే ఇందాక చేసుకున్నామో ఆ పాలలో వేసుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్ అయిన రుచికరమైన టేస్టీ రస్మలై ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.